ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కోడల మీద చేసుకునే రైట్ నీకు లేదు. అది మీ కోడలు కాకముందే నా కూతురండి. నా చెల్లెలి బిడ్డ అది. ఆహా, కూతురు. నన్ను నిజంగా నీ కూతురు అనుకుంటే ఇలా అందరి ముందు నన్ను కొట్టేదానివా, నన్ను ఇలా అవమానించేదానివా? కూతురు మీద ప్రేమ, బిడ్డల మీద మమకారం ఉన్నవాళ్ళెవరూ ఇలా బిహేవ్ చేయరు. అవునులే, బిడ్డల మీద ప్రేమంటే ఏంటో తెలియాలంటే అసలు నీకు బిడ్డుంటేనే కదా. బిడ్డలు లేని దానివి నువ్వు. సుమలత గారు ఎవరిని పట్టుకుని బిడ్డ లేదు అంటున్నారు. ఆవిడ మా అమ్మ. నిన్ను కన్నదా? నువ్వు బ్రతికినంత కాలం నీ నోటితో వాళ్లకి నువ్వే కన్న కూతురివి అన్న విషయం చెప్పకూడదు. మా మాటకి కట్టుబడి మాకు మాటిచ్చి డబ్బు తీసుకొని ఆవిడ్ని బ్రతికించుకుంటావా, లేదా నీ కన్న తల్లిని చేరుకోవడం కోసం ఆవిడ్ని చంపేసుకుంటావా? మీకు మాట ఇస్తున్నాను, నా అంతటా నేనుగా మా అమ్మకి కానీ, మా నాన్నకి కానీ, మా తాతయ్యకి కానీ ఎవ్వరికి నేనే వాళ్ళ కూతురు అనే విషయం ఎప్పటికీ చెప్పను. ఆవిడ కూడా ఒక బిడ్డని కన్న తల్లి. బిడ్డని కందా? ఎక్కడుందా బిడ్డ? మేడం, నా బిడ్డ గురించి మాట్లాడొద్దు ప్లీజ్. ఇరవై ఏళ్లుగా వెతుకుతున్నావు నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ వస్తుంది అంటూ. వచ్చింది లేదు, ఏమీ లేదు. రావడానికి ఉందో లేదో ఎవరికి తెలుసు. మేడం, నాకు తెలిసి రోడ్డు పక్కన కుక్కలు ఆ కారు కింద ఈ కారు కింద పడి చేస్తూ ఉంటాయి కదా, అలానే దీని బిడ్డ కూడా ఏ లారీ కిందో పడి దిక్కుమాలని చావు చచ్చుంటుంది. నన్నేమైనా అనండి, పడతాను. నా బిడ్డ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా దేవుణ్ణి కూడా క్షమించను.